అంబ్రెల్లా స్కర్ట్ ఆర్ ద ఫ్లేడ్ స్కర్ట్. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఆఫ్ కటింగ్ కోసం ఇలా పేపర్ కటింగ్ స్కర్ట్ లెంత్ కంటే 12 to 15 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని సెంటీమీటర్స్లో కటింగ్ చూపిస్తున్నాను. యూ కెన్ టేక్ ఇంచెస్. ఇలా ఫోల్డ్ చేయాలి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి 1/4 ఆఫ్ ద వేస్ట్ సర్కంఫరెన్స్ ప్లస్ 1 ఇంచ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈ కార్నర్ నుంచి స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. దెన్ టేప్ స్ట్రైట్గా ఇలా పెట్టి ఈ పాయింట్కి ఎంత మెజరింగ్ వచ్చిందో చెక్ చేసి ఆల్ అరౌండ్ ఆ పాయింట్ నుంచి ఇలా టోటల్గా కర్వ్ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. సో 11 ఇంచెస్ వచ్చింది, 11 to 11.5. సో ఈ కర్వ్ అంతా టోటల్గా పైన పాయింట్ నుంచి మనకి టోటల్ 11 ఇంచెస్ దాకా ఇలా కర్వ్ మార్క్ చేసేస్తాం. సో దిస్ కమ్స్ టు వేస్ట్ రౌండ్. ఫ్రమ్ హియర్ ఈ పాయింట్ నుంచి మనకి కింద స్కర్ట్ లెంత్ ఎంత కావాలి అంత మెజర్ చేసుకోవాలి. సో మనం బ్యాండ్కి 1 ఇంచ్ తీసేసాం 25లోంచి. సో 24 మార్క్ ఏ పాయింట్ అట్ ద 24 ఇంచెస్. దెన్ అగైన్ యూ హ్యావ్ టు మెజర్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి మనము ఈ పాయింట్ దాకా మెజర్ చేయాలి. సో పైన 11 ఇంచెస్ ప్లస్ 24 ఇంచెస్ టోటల్గా 35 ఇంచెస్. అగైన్ ఫ్రమ్ ద పాయింట్ సెంటర్ పాయింట్ నుంచి ఇలా టోటల్గా 35 ఇంచెస్ ఆల్ అరౌండ్ ద పేపర్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసి ఈ రౌండ్ రెండు కట్ చేసేయాలి. ఓపెన్ చేస్తే వీ గెట్ ద ఫ్లేడ్ స్కర్ట్. ఈ పార్ట్ 2 పీసెస్గా ఫ్రంట్ 1 అండ్ బ్యాక్ 1 కట్ చేసుకుంటే వీ గెట్ ద ఫ్లేడ్ స్కర్ట్ ఆర్ ద అంబ్రెల్లా స్కర్ట్. ఈ మోడల్ ఏ లైన్ స్కర్ట్తో ఎలా కట్ చేయాలి ఐ ఎక్స్ప్లెయిన్. టేక్ 1/4 పార్ట్ ఆఫ్ దిస్ ప్లెయిన్ స్కర్ట్. ఈ 1/4 పార్ట్ని యూ మేక్ స్లాషెస్. ఇలా పేపర్ తీసుకోండి మీ దగ్గర ఉన్న బ్రౌన్ షీట్. నో ఫోల్డ్ దిస్ టు హాఫ్. ఇది క్రాస్ మడిచాము ఇలా పెట్టండి. ఇది ఫోల్డ్ పైన. నో స్ప్రెడ్ దిస్ వన్. సో ఇలా టోటల్గా స్ప్రెడ్ చేసి అండ్ మార్క్ దిస్ అవుట్లైన్. కట్ చేస్తే మనకు హాఫ్ ఆఫ్ ద అంబ్రెల్లా స్కర్ట్ వస్తుంది. ఫోల్డ్ మీద కట్ చేసాము. ఓపెన్ చేస్తే విల్ గెట్ హాఫ్ ఆఫ్ ద స్కర్ట్. మీరు డైరెక్ట్గా బ్యాండ్ అటాచ్ చేసి స్కర్ట్ లాగా కానీ గాగ్రా లాగా కానీ స్టిచ్ చేసుకోవాలంటే యూ కెన్ డైరెక్ట్లీ స్టిచ్ దిస్ వన్. అదర్వైజ్ ఈ బాడీ కూడా దీనికి అటాచ్ చేస్తే విల్ గెట్ అంబ్రెల్లా ఫ్రాక్.